హాయ్ అండి. ఎన్నో ఔషధాలు కూడా మునగాకుతో అయితే ఇవాళ నేను పప్పు అయితే చూపిస్తున్నాను. ఈ మునగాకు తింటే మనకు ఒంట్లో ఉన్న ఏ రోగమైనా పోతుందండి. రోగం ఉంటేనే కాదు ఆరోగ్యవంతులు కూడా తినొచ్చు. రోగాలు ఉన్నోళ్ళేగా తినేదనుకోకూడదు. ఎలాంటి రోగాలు మన దరి చేరవండి. ఈ మునగాకు వారానికి ఒకసారైనా తీసుకుంటే. ఇది మనం డైరెక్ట్‌గా కూర కొద్దిగా తినలేం కాబట్టి ఇలా కొద్దిగా పప్పు అయితే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా అంటే కొద్దిగే తీసుకోండి. ఒక 50 గ్రామ్స్ పప్పు అయితే నేను నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ 50 గ్రామ్స్ పప్పులోకి 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు అలా కట్ చేసేసుకొని అలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత ఇదిగోండి 2 గుప్పెళ్ళ మునగాకు శుభ్రంగా కడుక్కొని అలా వేసేసుకోవాలి. అలా వేసేసుకొని 7, 8 విజిల్లు రానివ్వాలి. విజిల్స్ వచ్చిన తర్వాత చూసారా అలా మెత్తగా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత నీళ్ళన్నీ పక్కగా వంచేసుకోవాలి. ఒక 10 వెల్లుల్లిపాయ గర్భాలు అలాగా దంచి పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇలా పప్పు మొత్తం మెదుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని తిరగమూతకు అవసరమైన నూనె వేసుకుని తిరగమూత దినుసులో జీలకర్ర వేసి ఫ్రై అవనివ్వాలి. ఈలోపు ఉప్పు, పసుపు, కారం వేసి పక్కన పెట్టుకున్న నీళ్లు కలిపేసుకుని అలా కలిపేసుకోవాలి పప్పు. తిరగమూత దినుసులు కాలిన తర్వాత వెల్లుల్లిపాయ గర్భాలు, కరివేపాకు వేసేసుకుని కలిపేసుకోవటమే. ఈలోపు ఉప్పు, పసుపు, కారం వేసాం కదా, ఇవన్నీ అలా గరిటెతో కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇలా తిరగమూత వేసేసుకోవటమే. తిరగమూతలోకి వేసేసుకోవటమే. అంతేనండి, మన పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఏంటక్క చింతపండు లేకుండా పప్పు ఏంటి అనుకుంటున్నారా? వెయిట్ ఈ పప్పు అంతా ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టిన తర్వాత చల్లారిన తర్వాత ఇది హెల్తీ కదండి, అందుకని దీంట్లోకి ఓన్లీ లెమన్ జ్యూస్ అయితే కలిపాను నేను. అంతే, మన పప్పు అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.